హలో మిస్ఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కార్యరూపంలోకి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి వస్తాయి. అందుకే అందరూ ఏప్రిల్ 2వ తారీఖు వైపు చూస్తూ ఉన్నారు. ఏ రంగాల మీద ఎంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది, ఏ దేశం మీద ఎంత రెసిప్రోకల్ ట్యాక్స్ విధిస్తాడు ట్రంప్, భారతదేశం మీద మిగతా దేశాల మాదిరిగా రెసిప్రోకల్ ట్యాక్స్ని విధిస్తాడా, ఇలాంటి చర్చ వాణిజ్య వర్గాల్లో, వ్యాపార వర్గాల్లో, పారిశ్రామికవేత్తల్లో జరుగుతుంది. అంతేకాదు మన రైతుల యొక్క భవిష్యత్తు అనేది కూడా ఏప్రిల్ 2లో తెలియబోతుంది. అంటే మరికొన్ని గంటల వ్యవధిలోనే తెలియబోతుంది. కారణం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద అమెరికా కంటే భారతదేశం ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ వేస్తుంది. ఒకవేళ కనుక రెసిప్రోకల్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తే వ్యవసాయ ఉత్పత్తులకి మన డిమాండ్ తగ్గుతుంది. కారణం ఏంటంటే దిగుమతి సుంకం ఎక్కువ వేస్తుంది. అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద భారతదేశం దిగుమతి సుంకాన్ని ఎక్కువ విధిస్తుంది. అందుకే విదేశాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి మన ఉత్పత్తులకి, ఇక్కడ పండేటువంటి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ మనకన్నా కూడా తక్కువ రేటుకి ఇక్కడికి వ్యవసాయ ఉత్పత్తులు వస్తే అప్పుడు మన రైతులు పండించేటువంటి ధాన్యాన్నో లేదంటే ఇతర ఉత్పత్తులను కొనడానికి ముందుకు రారు. డిమాండ్ తగ్గిపోతుంది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా ఎగుమతి చేసేటువంటి వాటికి వాళ్ళు ఎంత ట్యాక్స్ చేస్తున్నారో దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ కూడా అంతే ట్యాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనదేమో ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ ఉంది, వాళ్ళదేమో తక్కువ ఉంది. ఈ రెండు సమానం చేస్తే రైతులకి భారీ నష్టం జరగబోతుంది అనేటువంటి ఒక అంచనా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి చూసుకుంటే కనుక భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శనగ, మినుము ఇలాంటివంటి అపరాలను పండిస్తూ ఉంటారు. అపరాలు అంటారు వాటిని. ఇవి పండిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా కూడా పండిస్తూ ఉంటారు. రైసు, గోధుమ, తర్వాత శనగ, మినుము, పెసర ఇవన్నీ కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వీటన్నిటి రేటు తగ్గిపోయింది. ఏ వస్తువు కూడా, ఏ ఉత్పత్తికి కూడా రేటు లేదు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు ఒక ప్రముఖ వ్యాపారవేత్త చెప్పినటువంటి మాట ఏంటంటే, భారతదేశ రాజ్యాన్ని వేలుతున్నటువంటి ఒక పెద్ద మనిషి కుమారుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు ఈ శనగలు లేదా మినువులు లేదంటే పెసలు ఇలాంటివన్నీ. అందువల్ల మన ఉత్పత్తులకి రేటు తగ్గింది. ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాల్లో తక్కువగా ఉన్నటువంటి చోట కొనుగోలు చేసి ఇంపోర్ట్ చేస్తున్నారు అతను. ఆ కారణంగా మన రైతులు నష్టపోతున్నారు. ఆ కారణంగా మన రైతులు పండించేటువంటి శనగలు కానీ, మినువులు కానీ, పెసలు కానీ, లేదా బియ్యం కానీ, లేదా ఇతరత్ర వాటికి డిమాండ్ ఉండడం లేదు అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. బట్ అది నిజమా కాదా అనేది నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం నేను కూడా చేశాను. బట్ నాకున్నటువంటి సోర్స్ అయితే అది నిర్ధారణ కాలేదు. బట్ చాలా మందిలో ఇలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఒక్క అతనే నాకు చెప్పారు. బట్ మిగతా చోట్ల నేను ఎంక్వైరీ చేస్తే ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ నేనైతే ఒక నిర్ధారణ రావడానికి నాకు క్లూ అయితే లభించలేదు. బట్ ఇప్పుడున్నటువంటి రేట్ల పతనం ఏదైతే ఉందో, మన రైతులు పండించేటువంటి పంటలకి ధరలు లేవు కదా. ఈ ధరలు లేకపోవడానికి ప్రభుత్వంలో ఉండే ఒక పెద్ద నేత కుమారుడు ఇంపోర్ట్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కారణంగానే మనకి మన రైతులకి పండించేటువంటి పంటలకి రేట్లు లేదని చెప్తున్నారు. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖున ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ కనుక మన వ్యవసాయ ఉత్పత్తుల మీద కనుక ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంకా భారీగా నష్టపోవాల్సి వస్తుంది మన రైతులు పండించేటువంటి పంటకి చాలా తక్కువ ధరకి ఇవ్వాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది రైతులు. ఇప్పటికే రైతులు భారీగా నష్టపోతున్నారు, భారతదేశం రైతులు. స్వామినాథన్ ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల. స్వామినాథన్ ఏం చెప్పారు, పండించినటువంటి పంటకి ఎంత ఖర్చు అవుతుందో దాని మీద 50% ఎక్స్ట్రా ఇస్తేనే రైతులు వ్యవసాయం చేయగలరు, లేదంటే చేయలేరు అని చెప్పారు. దాన్ని ఏ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు, పెడజేవిని పెట్టాయి. ఇప్పుడు
మూలిగనక మీద తాటికే పడ్డట్టు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా మన దేశానికి సంబంధించిన రైతుల పంటలకి భారీగా ధరలు తగ్గిపోయేటువంటి ప్రమాదం కొంచెం ఉంది. అది ఏప్రిల్ 2వ తారీఖు, అంటే మరొక కొన్ని గంటల్లో మనకు ఆ ప్రభావం ఎంత ఉందనేది తెలిసే అవకాశం ఉంది. మిగతా రంగాలు ఫార్మా రంగం కానీ లేదంటే ఆక్వా రంగం కూడా బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది, నేను చదివి వినిపిస్తాను. చూడండి, ఎవరిని వదలం, ప్రతీకార దాడులు చేస్తాం, చేస్తాం, సుంకాలు వేస్తామని చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ 2 నుంచి లిబరేషన్ డే అంటది వాళ్ళకి, అమెరికాకి. అందుకని ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. 10-15 దేశాలపై మాత్రమే సుంకాలు విధిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి కానీ బట్ ట్రంప్ మాత్రం ఆ ఇంటర్వ్యూలో అందరికీ ఒకటే సూత్రం, ఎవరిని వదలు అని చెప్పి ఆయన చెప్పినటువంటిది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, పూర్తిగా ఏ రంగాల మీద ఉంటాయి. సో మోదీజీ మీతో ఎంతో దోస్తానం ఉన్నా మీరు కూడా మా వస్తువులపై సుంకాలు తగ్గించాల్సిందే, లేకపోతే మీ దేశ ఉత్పత్తులపైన అదే స్థాయిలో సుంకాలు తప్పు అని ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపులకు సిద్ధమైంది. అందులో భాగంగానే గూగుల్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ యాడ్స్ పైన విధిస్తున్న 6% ఈక్వలైజేషన్ ట్యాక్స్ని ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేసింది. అసలు 6% ట్యాక్స్ని గూగుల్, అది మన ఇవన్నీ కదా, మన వస్తువులను బుక్ చేసుకుంటాం, గూగుల్ అలాగే ఫేస్బుక్ వంటి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ మీద ట్యాక్స్ తగ్గించింది 6%. అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ట్యాక్స్ తగ్గించిన అవకాశం ఉంది అంటున్నారు. సో అమెరికా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఏం చేయబోతుంది అని చెప్పి. ఒక బృందం అయితే అమెరికా నుంచి ఇండియా వచ్చింది, ఇండియా నుంచి ఒక బృందం అమెరికా వెళ్ళింది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మరి ఏం చేస్తారనేది అంతా గుమ్మనంగా ఉందన్నమాట. ఏంటి అసలు మన పొజిషన్ ఏంటి, అమెరికా కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే అనే దాని మీద లెక్కలు చూసుకుంటే 2021-24 మధ్యకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే మనం మొత్తం ఎగుమతుల్లో మనం అన్ని రకాల ఎగుమతులు చేసినా మొత్తం ఎగుమతుల్లో అమెరికాకి వెళ్ళే వస్తువుల యొక్క వాటా ఎంత ఉందంటే 15% ఉంది. దిగుమతుల్లో 6.22% ఉంది. అంటే దిగుమతులు మనకు తక్కువ అమెరికా నుంచి, ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి మనకి. గత ఆర్థిక సంవత్సరం 2 దేశాల మధ్య 19,000 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు దిగుమతులు జరిగాయి. ఇందులో మన దేశానికి దాదాపుగా 4,500 కోట్ల డాలర్లు మిగులుతుంది. సో ఎగుమతులు దిగుమతులు అమెరికా మార్పులు చేయకపోతే కనుక 4,500 కోట్ల డాలర్లు మనకి మిగులుతుంది అనమాట సుంకాల రూపంలో. మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారనే చూడండి. ఇక వ్యవసాయ ఉత్పత్తులు అండి, భారత సుంకాలు గణనీయంగా తగ్గించాలని ట్రంప్ కోరుతున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఉండేటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి ఆయన కోరుతున్నాడు అనమాట. ఢిల్లీలో జరిగిన చర్చల్లో కూడా ఈ అమెరికా పట్టుబట్టింది. ఇప్పుడు ఢిల్లీకి ఒక టీం వచ్చింది, ఆ టీం కూడా అమెరికా నుంచి వచ్చిన టీం కూడా అదే పట్టుబడుతుంది, వ్యవసాయ ఉత్పత్తులకి మీరు ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని. ముఖ్యంగా గోధుమ, బియ్యం వంటి ఆహార ధాన్యాలతో పాటు పాడి ఉత్పత్తుల దిగుమతులపైన భారత సుంకాలు తగ్గించాలని పట్టుబట్టింది. ప్రభుత్వం ఇందుకు ససేమిరా అనడంతో కనీసం తమ దేశం నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్, బాదము, పిస్తా వంటి ఉత్పత్తులపైన తగ్గించాలని కోరింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక మెట్టు దిగింది. గోధుమ, బియ్యం, పాడి ఉత్పత్తులపైన తప్ప మిగతా వాటిపైన సుంకాల ఎత్తివేతకు లేదా కనీస స్థాయికి తగ్గించేందుకు సిద్ధమైంది. అంటే భారతదేశం సిద్ధమైంది. ఏ ఉత్పత్తుల మీద ఇది తగ్గిస్తారనేది కూడా ఆలోచించాలి మనం. ఇక భారత మత్స్య పరిశ్రమకు అమెరికా పెద్ద మార్కెట్. యాక్చువల్గా ఇక్కడి నుంచి మన రొయ్యలు, తర్వాత చేపలు చాలా పెద్ద ఎత్తున మనం ఎగుమతి చేస్తుంటాం అమెరికాకి. ప్రాసెస్ చేసిన ఇతర మత్స్య ఉత్పత్తులు మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు అమెరికా ఈ దిగుమతులను 0 డ్యూటీతో అనుమతిస్తుంది. ఇప్పుడు దిగుమతి సుంకం ఏం లేదు, కానీ రేపటి నుంచి అమెరికా మత్స్య ఉత్పత్తులపై 30% సుంకం విధిస్తున్నాం, 30% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారంట. సో అంటే ఆ వారం ఇక్కడ రేటు తగ్గాలి, 30% రేటు తగ్గితే ఇప్పటికే ఆక్వా రంగం కుదేలో అయింది. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ 30% వేస్తే అమెరికా మన మత్స్య పరిశ్రమ పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు, అగమ్య గోచరం ఉంది. ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తే అమెరికా మార్కెట్లో మన ఎగుమతులను 30% డ్యూటీ పడుతుంది. అప్పుడు అక్కడ మన ఎగుమతులు ఈక్వెడార్, థాయిలాండ్, వియత్నాం దేశాలతో పోటీ పడడం కష్టం అని ఆక్వా పరిశ్రమ ఆందోళన చెందుతుంది. ఇక ఫార్మా రంగంలో 40% మన దేశం కంపెనీల నుంచే సరఫరా అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఔషధ దిగుమతులు 10% వరకు దిగుమతి సుంకం విధిస్తున్నాము. మన కంపెనీలు ఎగుమతి చేసే జన్నిక ఔషధాలపైన లాభాలు చాలా తక్కువ. ట్రంప్ అన్నంత పని చేస్తే ఏప్రిల్ 1 నుంచి మన ఎగుమతులపైన అమెరికాలో 10% డ్యూటీ అమల్లోకి వస్తుంది.
సో ఫార్మా రంగం మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. సో అయితే ఇంకోటి ఏంటంటే ప్రతీకారదారులు వేస్తారా, దేని మీద వేస్తారు అనేది మనం చూడాలి. కాకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఇదే కనుక కొనసాగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. ఇంపోర్ట్ రేట్లు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఆ దేశంలో కోడిగుడ్లు డజన్ వచ్చేసి $10 అంటున్నారు. $10 అంటే మన రూపీస్లో దాదాపు 880 రూపాయలు దాదాపుగా. అంటే అది భరాయించే స్థితిలో అక్కడ అమెరికా పౌరులు ఉన్నారనేది ఒకటి. సో ఆయన బస్వాసు రాష్ట్రం, ఆయన దేశానికి ఆయనే పెద్ద నష్టంగా మారిపోయాడని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రస్తుతం మన ఎగుమతుల పైన అమెరికా సగటున, అంటే ఏ వస్తువు సగటును తీసుకుంటే ఒక్కొక్క వస్తువు మీద ఎక్కువ వేయచ్చు, ఇంకొక వస్తువు మీద తక్కువ వేయచ్చు. సగటును తీసుకుంటే 2.8%, 2.8% చొప్పున సుంకాలు విధిస్తుంది ఇది అమెరికా మనం చేసే ఎగుమతుల పైన. మనం మాత్రం అమెరికా దిగుమతుల మీద సగటున 7.7% మాత్రం చేస్తున్నాం. అంటే 7.7% దిగుమతులపై సగటున 7.7% చొప్పున సుంకాలు విధిస్తున్నాం. అంటే ఎక్కువ వాళ్ళకన్నా. వాళ్ళు సగటున దిగుమతి సుంకం 2.8 విధిస్తుంటే మనం ఏం చేస్తున్నాం 7.7 విధిస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకన్నా డబల్ మనం విధిస్తున్నాం. ఇది కుదరదు అంటాడు ట్రంప్. ఒకవేళ కుదరదని రెసిప్రోకల్ కనుక పెడితే అప్పుడు మనకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రంగాల వారీగా చూస్తే ప్రస్తుతం మనం దేశం సగటున అమెరికా పారిశ్రామిక దిగుమతులపై 5.9% చొప్పున, వ్యవసాయ దిగుమతులపైన 37.7% చొప్పున సుంకాలు విధిస్తుంది. పారిశ్రామిక దిగుమతుల మీద ఇప్పుడు మనకు అమెరికా పారిశ్రామిక దిగుమతుల పైన మన దేశం సగటున అమెరికా పారిశ్రామిక దిగుమతుల మీద 5.9% చొప్పున, వ్యవసాయ దిగుమతుల పైన 37.7% విధిస్తున్నాం. మనం అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కనుక ఇక్కడికి పంపిస్తే వాళ్ళు మనం 37.7% సుంకాన్ని విధిస్తున్నాం. ఇది తగ్గిస్తారు ఖచ్చితంగా. ఇది తగ్గించినప్పుడు ఏంటంటే మన ప్రొడక్ట్స్ కన్నా కానీ వాళ్ళ ప్రొడక్ట్స్కి ఆదరణ పెరుగుతుంది మన దేశంలో. అమెరికా మాత్రం సగటున మన పారిశ్రామిక ఉత్పత్తులపై 2.6%, వ్యవసాయ ఉత్పత్తులపై 5.3% మాత్రమే సుంకాలు విధిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ ఈ లోటు పూడ్చేందుకు అన్ని భారత ఎగుమతులపై మన స్థాయిలోనే సుంకాలు విధిస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదు అని చెప్పి అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ భావిస్తున్నారు. ప్రత్యేకించి వ్యవసాయం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అమెరికా నుంచి పంపించేటువంటి ఉత్పత్తుల మీద 37.7% మనం సుంకాలు వేస్తున్నాం. అదే మన ఉత్పత్తుల పైన ఆల్మోస్ట్ 7.7, అంటే చాలా తక్కువ. అంటే వాళ్ళకన్నా 30% ఎక్కువ మనం సుంకాలు వేస్తున్నాం. ఇది కనుక రెసిప్రోకల్ ఉండాలి అని అంటే మాత్రం మన వ్యవసాయం ఉత్పత్తులు, మన వ్యవసాయ రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, ఫార్మా రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, ఆక్వా రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మరి సాఫ్ట్వేర్ రంగం మీద ఎంత వేస్తారో తెలియదు. సో ఇవన్నీ కూడా మరి కొన్ని గంటల్లో తెల్లారితే మన భవిష్యత్తు ఏంటి అనేది తెలియబోతుంది. ఇంకొక కోణం నుంచి చూస్తే అమెరికా భవిష్యత్తు ఏంటి అని కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆయన రెసిప్రోకల్ ట్యాక్స్ చేసి అన్ని దేశాల నుంచి కనుక ఇప్పుడు సుంకాలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు కోడిగుడ్లు కొరత వచ్చింది. అక్కడ కోడిగుడ్లు కొరత వచ్చి అక్కడ ఉన్న యూరోప్ దేశాలన్నింటినీ, థాయిలాండ్ లేకపోతే ఇతర దేశాలను కూడా అడుగుతున్నారు. ఇవి లాస్ట్కి చిన్న చిన్న దేశాలను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు గుడ్లు పంపించమని. సో అలాంటి పరిస్థితి అమెరికాకు వస్తే కనుక అమెరికా ప్రజలే రివోల్ట్ అయ్యి ట్రంప్ మీద తిరగబడేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. అందుకే భస్మాసుర హస్తం అంటే ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుంటున్నాడు, అమెరికాని ముంచేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడని చెప్పి మనం భావించడానికి మరో కోణంలో నుంచి కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.